రాజధాని రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధానిని మున్సిపాలిటీకి పరిమితం చేయదలుచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే 34,000 ఎకరాలు తీసుకున్న రైతులకు ఇచ్చిన భూమి పోగా రోడ్లు వేయగా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలకు ఇచ్చిన తర్వాత ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చి ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు కావాలి, మేము యూనివర్సిటీ పెడతాం, మెడికల్ కాలేజీ పెడతాం, ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి భూమి ఇవ్వడానికి భూమి లేదు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతి రాజధానికి తప్పనిసరి. ప్రధానమంత్రి రేపు మే 2వ తేదీ జరిగే సభలో ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు దీని గురించి కొంత సమాచారం ఉంది. ఇప్పటికే అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో 9,000 ఎకరాల భూసేకరణకి అధికారులు గ్రామ సభలు నిర్వహించినప్పుడు రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధమే, కానీ మా డిమాండ్స్ ఇవి అని ఒక 14 డిమాండ్లు అధికారులు ముందు ఉంచారు. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కూడా భూమి తీసుకుంటున్నాం కాబట్టి దాదాపుగా రైతులు అడిగినవి సాధ్యమైనవి అన్నీ చేయండి వారికి అని చెప్పారు. ఇక కేవలం ఈ 34,000 ఎకరాలు అయితే అమరావతి రాజధాని ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరో 54,000 ఎకరాలు రైతుల్ని ఒప్పించి భూ సమీకరణ చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధాని 29 గ్రామాల ఇప్పటికే సేకరించిన ప్రాంతంతో పాటు కంతేరు, కొప్పురావూరు, తాడికొండ మీదుగా గోరంట్ల వరకు గుంటూరు జిల్లా, గుంటూరు సిటీ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ గ్యాప్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ మొత్తంలో భూమి సేకరించే అవకాశం ఉంది. సమీకరణ చేయడానికి వెళ్తారు. ముందు ఎక్కడైనా కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు రాకపోతే లాస్ట్లో భూ సేకరణ చేస్తారు. ముఖ్యమంత్రి కూడా స్పష్టత ఇచ్చారు. ముందు నారాయణ ఈ విషయం చెప్పినప్పుడు విలేకరులు కొంతమంది అయితే అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేశారు. అయితే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాల భవిష్యత్తు ఆలోచిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు పుంజుకున్నాయి అనే విషయాన్ని ఎవరు కొట్టుపారేయలేము. అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఇమ్మీడియట్గా అవసరం లేకపోవచ్చు, కానీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత రాబోయే మార్పును మాత్రం ఎవరు కొట్టివేయలేం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే ఒక 10 ఏళ్లలోనే దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా కేవలం రాజధాని క్రియేట్ చేస్తే అది డెవిల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే 5-6 సంవత్సరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తి చేసి 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో CRDA ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. ఏ గ్రామాల్లో భూ సమీకరణకు ముందుకు రాబోతా ఉన్నారో అనే వివరాలు మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం.